తన పొరుగు దేశాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల ఖతార్ యొక్క లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి దీనికి సంబంధించిన ఎగుమతి సామర్థ్యంలో దాదాపుగా 17% దెబ్బతింది అని, దీనివల్ల ఏడాదికి సుమారుగా $20 బిలియన్ ఆదాయం కోల్పోవలసి వస్తుంది అని ఖతార్ ఎనర్జీ సీఈఓ మరియు ఇంధన వ్యవహారాల రాష్ట్ర మంత్రి సాద్ అల్ కబీ తెలిపారు. అల్ కబీ ప్రకారం మరమ్మతుల కారణంగా ఏడాదికి 12.8 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి ఉత్పత్తి 3 నుంచి 5 ఏళ్ల పాటు నిలిచిపోనుందట. ఇది చైనా మరియు భారత్ సహా యూరోపియన్, ఆసియా దేశాలకు సంబంధించిన సరఫరాని ముప్పులోకి నెట్టేసినట్లయింది. గత కొన్ని రోజులుగా ఇరాన్ జరిపిన భీకర దాడుల్లో ఖతార్కు చెందినటువంటి 14 ఎల్ఎన్జి ట్రైన్లలో కనీసం 2, అలాగే 2 గ్యాస్ టు లిక్విడ్స్ జీటీఎల్ ప్లాంట్లలో 1 దెబ్బతిన్నాయట. ముఖ్యంగా సోదర ముస్లిం దేశం నుండి పవిత్ర రంజాన్ మాసంలో మాపై ఈ విధంగా దాడి జరుగుతుందని, ఖతార్ మరియు ఈ ప్రాంతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది అని నా కలలో కూడా ఊహించలేదు అని అల్ కబీ రాయిటర్స్ అనేటటువంటి వార్తా సంస్థతో మాట్లాడుతూ వాపోయారు. దెబ్బతిన్న 2 ట్రైన్ల కారణంగా ఇటలీ, బెల్జియం, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలకు సరఫరా చేసేటటువంటి దీర్ఘకాలిక ఎల్ఎన్జి ఒప్పందాల మీద 5 ఏళ్ల వరకు ఫోర్స్ మెజ్యూర్ అనేటటువంటిది, అంటే అనివార్య కారణాల వల్ల ఒప్పందాన్ని పాటించలేకపోవటం అనేది ప్రకటించాల్సి రావచ్చు అని ప్రభుత్వ యాజమాన్యంలోని ఖతార్ ఎనర్జీ తెలిపే పరిస్థితి వచ్చింది. ఇరాన్ గ్యాస్ మౌలిక సదుపాయాల మీద ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత గల్ఫ్ చమురు మరియు గ్యాస్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ వరుస దాడులకు దిగిన సంగతి మనకు తెలిసిందే. గడిచిన బుధవారం ఖతార్లోని ఈ అతిపెద్ద ఎల్ఎన్జి ప్లాంట్ అయిన రాజ్ లఫాన్ పైన ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉత్పత్తి మళ్లీ ప్రారంభం కావాలంటే ముందుగా దాడులు ఆగాలి అని అల్ కబీ అంటున్నారు. దాడుల వల్ల జరిగిన నష్టం ఈ ప్రాంతాన్ని 10 నుంచి 20 ఏళ్ల వెనక్కి నెట్టిందని కూడా ఆయన వాపోతున్నారు. ఇది చాలామందికి సురక్షితమైన నివాసంగా ఉండేది, ఆ ఇమేజ్ని కూడా ఇప్పుడు దెబ్బతీసేశారు అని ఆయన భావించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడుల వల్ల ఖతార్ యొక్క కండెన్సేట్ ఎగుమతులు 24%, ఎల్పిజి 13% తగ్గుతాయి. హీలియం ఉత్పత్తి 14%, నాఫ్తా, సల్ఫర్ ఉత్పత్తి కూడా 6% వరకు తగ్గుతాయి. ఈ నష్టాల వల్ల భారతదేశంలోని రెస్టారెంట్లలో వాడే ఎల్పిజి నుంచి దక్షిణ కొరియాలోని చిప్ తయారీదారుల వరకు, అంటే వీరు హీలియంను ఉపయోగిస్తారు కనుక, తీవ్ర ప్రభావం పడనుంది. దెబ్బతిన్న యూనిట్ల నిర్మాణానికి సుమారుగా $26 బిలియన్ ఖర్చు అయిందని అల్ కబీ అంటున్నారు. భారతదేశం తన సహజ వాయువు అవసరాల్లో సుమారుగా 20% ఈ ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఖతార్ యొక్క భారీ నార్త్ ఫీల్డ్ విస్తరణ ప్రాజెక్టు పనులు కూడా ప్రస్తుతం నిలిచిపోయాయట. ఇవి ఏడాది కంటే ఎక్కువ కాలం ఆలస్యం కావచ్చు అని తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే అది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య విషయం, దానికి మాకు ఈ ప్రాంతానికి సంబంధం లేదు అని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన ఏమంటున్నారంటే, ఇజ్రాయెల్ అయినా, అమెరికా అయినా, లేదా మరే ఇతర దేశమైనా సరే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ చమురు గ్యాస్ కేంద్రాలకి దూరంగా ఉండి మీ సావేదో మీరు చావాలి అని కోరుకుంటున్నారన్నమాట.